తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. మీడియా మిత్రులందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కరీంనగర్లో ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టిన ఏదైతే బేటీ బచావో బేటీ పడావో పిల్లల సంరక్షణ కోసానికి పిల్లల విద్య కోసానికి ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కరీంనగర్లో కొంతమంది అధికారులు నీరుగార్చి పెద్ద ఎత్తున కరప్షన్ చేయడం జరిగింది. అంటే ఆడపిల్లల సొమ్ము తిన్న అధికారులపై చర్యలేవని చెప్పేసి గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కూడా కనీసము అధికారులు ఎవరైతే జిల్లా కలెక్టర్ వారు కానీ లేకపోతే ఇక జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కానీ స్పందించలేదు. ఎందుకంటే ఇవాళ ఆ ఆడపిల్లల సొమ్ము తిన్న అధికారులకు వంత పాడేది కూడా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మంత్రి గంగుల కమలాకర్ గారు. వారిద్దరిని కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసు బుక్ చేసి వాళ్ళను రిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని విధులకు వెళ్ళి తొలగించే అవసరం ఉన్నప్పుడు కూడా ఇంతవరకు కూడా వాళ్ళని కాపాడుతూ వాళ్ళను లక్షలు తిన్న అధికారులను కాపాడుతూ ఉన్నారు. దీనిపైన నేను తేదీ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కన్సర్న్ శాఖ అయిన స్మృతి ఇరానీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బిజినెస్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఢిల్లీ వెళ్ళి. అందులో భాగంగా అప్పుడు ఇక్కడ సెంట్రల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు స్టేట్ వెల్ఫేర్ ఆఫీసర్ భారతీ హోలీకేరి స్పెషల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు రిఫర్ చేయడం జరిగింది. డేట్ ఎప్పుడు ఉందంటే 10 ఆగస్టు 2023. అంటే 10 ఆగస్టు అంటే ఇప్పటివరకు సెప్టెంబర్ ఇవాళ 4వ తారీఖు. ఇంతవరకు కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందులో పబ్లిక్ గ్రీవెన్స్ నెంబర్ PMO PG/D/2023/015690 డేటెడ్ 27/7/2023 ఫ్రమ్ బేతిమైందడి కరీంనగర్ అని చెప్పేసి అక్కడ నాకు ఇంటిమేషన్ లెటర్ పంపడం జరిగింది. మరి ఇంటిమేషన్ లెటర్ నాకు వచ్చే కాంచాలు కూడా నేను మళ్ళీ ఒకసారి రిమాండ్ చేయాలని చెప్పేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్ స్పెషల్ సెక్రటరీకి. వారు కూడా ఇంతవరకు స్పందించలేదు. అంటే ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి ఈ స్కీము మాకు అవసరం అని చెప్పేసి ఈ స్కీమ్తో ఇక్కడ ఏదో ప్రజలు పేద పిల్లలకు అదేవిధంగా అందరికీ పేద పిల్లలకు ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళ ఈ స్కీమును కాదని చెప్పేసి వాళ్ళ స్కీమ్ అయితే స్టేట్ స్కీమ్ అయితేనేమో చర్యలు తీసుకుంటారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయితే ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ పక్షాన. అదేవిధంగా ఇందులో 26/7/2023 శ్రీ పి నరేంద్ర మోడీజీ గారికి అక్కడ ఇచ్చే ఫిర్యాదులు ఏదైతే ఉందో వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఇది రిపోర్ట్ ఏదైతే ఉందో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారంటే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ 15/2/2022 15/2/2022 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు సంవత్సరన్నర కాలం గడిచినా కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ రిపోర్ట్లో వీళ్ళు ఎంత తిన్నారు అని చెప్పేసి కూడా క్లియర్గా చూపెట్టడం జరిగింది. టేబుల్ ప్రకారంగా ఎంత అమౌంట్ ఎలా కరప్షన్ చేశారు అంటే వీళ్ళు ప్రచారం చేయకుండా ప్రచారం చేసి డబ్బులు తీసుకోవడము, ఊర్లకు పోకుండా ఊర్లకు పోయినట్టు డబ్బులు కట్ చేసుకోవడము, వాల్ రైటింగ్ చేయకుండా వాల్ రైటింగ్ చేసా అని చెప్పడము, కరపత్రాలు ప్రింట్ చేయకుండా కరపత్రాలు ప్రింట్ చేసా అని చెప్పేసి అలా చెప్పుకోవడము. అదేవిధంగా వ్యాన్ పెట్టి ప్రచారం చేయాల్సిన వ్యాన్ పెట్టి ప్రచారం చేయాల్సింది కూడా వ్యాన్ పెట్టకుండా ప్రచారం చేయకుండా వ్యాన్ పెట్టని చెప్పేసి ప్రచారం చేసుకోవడము. ఈ రకంగా అనేక రకాలుగా ఇందులో కరప్షన్ జరిగింది, అవినీతి జరిగింది, ఇలా అక్రమాలు జరిగాయని చెప్పేసి గతంలో కూడా ఆ కన్సర్న్ కొంతమంది ఎవరైతే దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళను ఇంతవరకు పరిణామం తీసుకోలేదు. తర్వాత భారతీయ జనతా పార్టీ నగరాధ్యక్ష హోదాలో నేను కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు నేను ఎప్పుడే చెప్తున్నా అండి, మంత్రి గంగుల కమలాకర్ గారు వీరు కాపాడుతున్నారని చెప్పేసి ఇక్కడ లోకం కాకే కూస్తూ ఉన్నది. మరి మంత్రి గారు ఎందుకు కాపాడుతున్నారు వాళ్ళను? ఈ విషయంపై మీడియా మిత్రులు కూడా అందరూ ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక విషయాన్ని కప్పిపుచ్చడానికి అదే విషయాన్ని వాళ్ళు ఏదైతే మేము గొప్పలు చెప్పుకున్నారని చెప్పడానికి ఇవాళ అభివృద్ధి పేరు మీద కరీంనగర్ ఏదైతే చెప్పుకుంటున్నారో ప్రతి అభివృద్ధిలో కూడా వీళ్ళు అక్రమాలు చేస్తారని చెప్పేసి గతం నుంచి నేను ఎన్నోసార్లు పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు కేబుల్ బ్రిడ్జ్ అంటున్నారు, మ్యాన్ రివర్ ఫ్రంట్ అంటున్నారు, ఏదంటున్నారు, అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు. కానీ మీకు కమిషన్లు వచ్చే దాంట్లో మాత్రం మీరు చెప్పుకుంటూ ఉన్నారు. కమిషన్ లాని దాంట్లో మాత్రం మీరు ఈ రకంగా వీళ్ళు అక్రమాలు చేస్తూ ఉన్నారు, నువ్వు నీ అనుచరులందరూ కూడా. ఇవాళ
అవినీతి చేస్తే నీ అంశాలు అవినీతి చేస్తే మాత్రము నువ్వు కాపాడుతున్నావు, అదేవిధంగా అధికారులు కూడా అవినీతి చేస్తే కూడా నువ్వు వాళ్ళని కాపాడుతున్నావు. అంటే ఈరోజు వీళ్ళ కరీంనగర్ను జిల్లా కలెక్టర్ పరిపాలిస్తున్నాడా, జిల్లా మంత్రి గంగుల కమలాకర్ పరిపాలిస్తున్నాడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే కమలాకర్ గారి కంట్రోల్లోనే ఇక్కడ కరీంనగర్ అంతా కూడా ఒక మాఫియాలాగా చెల్లైపోయింది. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో అక్రమాలు జరుగుతూ కూడా ఏ ఒక్క రోజు కూడా వాటిపైన స్పందించే దాఖలు లేవు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రి గారు. నేను ఒకటే అంటున్నాను, ఇందులో టోటల్గా ఏంటంటే అప్పుడు 2018, 2019, 2020 వరకు ఏదైతే ఈ పథకం అమలు కోసం చేపట్టిన దానిలోనో వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు 70 లక్షల నిధులు కరీంనగర్ జిల్లాకు ఖర్చు చేసినట్టు జిల్లా సంక్షేమాధికారి శారద, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసరు పర్వీన్లు లెక్కలు చూపెట్టినారని బేతమేంద్ర రెడ్డి తెలిపారు. ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఆధారాలు మీకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆధారాలు మీకు సమర్పిస్తున్నా.